రికార్డింగ్ నెంబర్ 6 మాస్టర్ ఈకే వ్రాసిన గోదా వైభవము అనే పద్య కావ్యం కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. 6వ రోజు వేకువనే అంటే తెల్లవారుజామునే కోనేటిలో స్నానం చేసి చెలికత్తెలందరినీ ముందుగా గుళ్ళోకెళ్ళమని చెప్పి గోదాకుమారి తన మనస్సులో ఒక చెంగలింత అంటే ఒక గంతులేస్తోంది. ఆవిడ మనస్సు ఆ చెంగలించుకుంటూ ఒక్క గంతులో అంటే ఒక తుళ్ళింత అన్నమాట. ఆ తుళ్ళింతతో ఒక కొలను దగ్గరికి చేరుకుంది. ఆ కొలను ఎట్లా ఉంది? అది మార్గశిర మాసపు చలిలో కొలను కూడా పులకలు తేరుతున్నట్టుగా అలలు కనిపిస్తున్నాయి ఆవిడకి. ఎందుకంటే ఆవిడ మనస్సు ఎట్లా ఉందో ప్రకృతి అంతా కూడా ఆవిడకి అలాగే కనపడుతోంది. సగం కరిగిన చందమామ ఎట్లా ఉన్నట్ట, సగం తుంపిన కర్పూరపు ముద్దలాగా కొలంలో ప్రతిబింబిస్తూ అలలలో కదులుతూ తను కూడా చలికి వణుకుతున్నాడేమో అన్నట్టుగా ఉన్నట్ట. ఆవిడ మనస్సు ఎలా ఉన్నదో అలాగే ప్రతిదీ ఆవిడ చూడటము అనేది ఇక్కడ అద్భుతంగా వర్ణించారు మాస్టర్ గారు. చీకట్లన్నిటినీ అరగదీసి కలిపినట్టుగా కొలనులో ఉన్న నీళ్లు కదులుతూ ఉన్నాయిట. తెల్లటి వెండి చేప ఒకటి చటుక్కున ఎగిరినట్టుగా చంద్రబింబం కదులుతోందిట నీళ్లల్లో. గాలి తెమ్మెరలలో కలువ పూల రేకులన్నీ జలధరించి పులకరించిపోతున్నాయిట. చక్కగా వికసించిన తెల్ల కలువలు, నల్ల కలువలు, ఆ కలువ పూలన్నీ కూడా తేలాడుతూ నీళ్ల మీద తేలియాడుతూ ఉన్న ఆ చల్లటి కొలంలో చంద్రబింబం ప్రతిఫలిస్తోంది. కలువల మధ్య చంద్రుణ్ణి చూసి ఆవిడకి పులకరించిపోయింది మనస్సంతా కూడా. ఆ దృశ్యమంతా మంచు పొరలలో ఉండి చూస్తూ ఉంటే పలుచని మాయ తెర వెనుక జరిగే నాటకం చూస్తున్నట్టుగా అనిపిస్తోందిట. ఎంత అద్భుతంగా కొలనులోని కలువల మధ్య చంద్రబింబాన్ని చూసి పులకరించిపోతోంది ఆవిడ అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆ 2 రంగుల కలువల్లో తెల్ల కలువల అందాలు తేలిపోతూ ఉన్నాయి. నల్ల కలువల రేకులేమో కాటుక కళ్ళలాగా శోభిస్తూ విర్రవీగుతూ ఉంటే చూడటానికి ఎట్లా ఉందిట, బావను ఉడికించటానికి మరదలొచ్చిందా అన్నట్టుగా ఉందిట. మా చందమామ మన్మధుడికే మేనమామ అని వెన్నెలలు గర్వంతో కొలనులో విహరిస్తున్నట్టుగా ఉందిట. కానీ గుడిలో ఉన్న స్వామికి ఈ చంద్రుడు బావమరిది కదా, లక్ష్మీదేవికి సోదరుడు కదా, కాబట్టి ఆ బావమరిది కొంటెతనం ముందర ఈ బావమరిది ఎప్పుడు గెలవలేడు అనుకుంటూ ఉంది ఆవిడ. విష్ణువు కుమారుడు మన్మధుడు, లక్ష్మీదేవితో పాటు పాలసముద్రంలో ఇద్దరూ పుట్టారు కాబట్టి లక్ష్మీదేవికి సోదరుడు కాబట్టి చంద్రుడు మన్మధుడికి మేనమామ, అలాగే విష్ణువుకు బావమరిది అవుతాడు. మన వరసలే కదా మనం చూసుకునేది ఇక్కడ, మనతో మనం కంపేర్ చేసుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఆ గోదాదేవి నల్ల కలువల్ని తూళ్లతో పాటు లాగింది కోనేటిలో నుంచి, తుంపి తూళ్లతోనే దండగా అల్లి. మేము కూడా చిన్నప్పుడు కలువ పూలు తుంచి అవి దండ కట్టేవాళ్ళం. చాలా ఆ కలువ తూడుతోనే కట్టొచ్చు, వేరే ఏమీ మనకి ఇంకొకటి అవసరం ఉండదు. ఇంకొక తాడు కానీ నూలు కానీ దారంతో పని లేదు, ఆ కలువ తూడుతోనే దండలు కట్టొచ్చు. అలా కట్టింది ఆవిడ కూడా. నల్ల కలువల్ని తూళ్లతో పాటు తుంచి దండగట్టింది. స్వామి అందాలనే స్ఫురింపజేస్తున్నాయే ఈ నల్ల కలువలు, ఎంత అందంగా ఉన్నాయి అనుకుంటోంది. స్వామి కాటుక కళ్ళల్లో వెల్లి విరిసే అందాల మెరుగులన్నీ ఉన్నాయి కదా ఈ కలవరేకుల్లో, ఆ మెరుగులే ఇక్కడ ఇలా మెరుస్తున్నాయి అనుకుంటోంది. ఏది చూసినా స్వామి మయమే ఆవిడకి. ఇలా అనుకుంటూ మెత్తటి కలువరేకుల్ని బుగ్గలకి నొక్కుకొని సున్నితంగా ముద్దు పెట్టుకుందిట. సరిగ్గా ఆ క్షణంలోనే ఆ మొలక చీకట్లలో వెనుక నుంచి 2 పెదవులేవో ఆవిడ బుగ్గల్ని నొక్కి ముద్దు పెట్టుకున్నట్టుగా అనిపించిందిట. ఏవో చేతులు ఆవిడ భుజాల్ని తాకి కౌగిలిలో బంధించాయి అని తెలిసింది. మెడ, వాలు, జడ సందు లేకుండా ముద్దులు పెట్టుకున్నాయి ఆ 2 పెదవులు అని అనిపించిందిట ఆవిడకి. గోదాకన్యలోని మాధుర్య కళలకు కదలిక కలిగింది. అంతశ్చైతన్యం ఒక్కసారిగా తల ఎత్తి నిలబడింది. ఆ లోపల ఉన్నటువంటి బయట చైతన్యం ఎప్పుడైతే ఆవిడకి స్పర్శ తెలిసింది అంటే, బయట చైతన్యం అంటే పరమాత్మతో ఐక్యత కలిగింది అంటే లోపల ఉన్న చైతన్యం కూడా కదిలిందనమాట. కదిలితేనే బయటది మనకి అర్థమవుతుంది. అది ఏమిటి అంటే ఎగ్జాక్ట్గా
తీసుకెళ్ళి మనం వేలు తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ దీని వైర్ ముట్టుకున్నప్పుడు రెండు ఒక్కటైపోతాయి. లోపల ఉన్న పవరు బయట ఉన్న పవరు ఒకటైపోయినప్పుడు మనం లేకుండా పోతాం. అది ఫిజికల్ డెత్ అని మనం అనుకోవచ్చు. అలా కాదు ఇక్కడ. రెండు ఒకటే అనేటటువంటి స్పర్శ ఆ గుణం ఉంది దానికి. రెండు ఒకటే కాబట్టి టక్కని లాగేస్తుంది అనమాట. అలా ఆవిడకి ఆ చైతన్య స్పర్శ, లోపలున్న చైతన్య స్పర్శ బయట ఉన్న చైతన్య స్పర్శ ఒకటే అని అర్థమైపోయింది. ఆ మాధుర్యం అంతా కూడా ఇది ఒకటే అనేటటువంటి ఏకాంతమైన అనుభూతి. ఏకాంతము అనే మాటకి ఇక్కడ ఏదో ఒంటరితనం కాదు, ఒక్కటే ఉన్న వస్తువు ఒకటే అనేటటువంటిది. అంత చైతన్యం అంతా ఒక్కసారిగా తల ఎత్తేటప్పటికి ఇంతమంది లేరు, స్వామి విడిగా నేను విడిగా లేము, ఉన్నది ఏకాంత స్థితే, ఒక్కడే ఉన్నవాడొక్కడే అనేటటువంటి భావన వచ్చింది. ఏకాంత అనుభూతిలో నిద్రిస్తూ ఉన్న ఒక హంస విలాసంగా రెక్కలు గదిలిస్తూ ఆకాశంలో విహరిస్తూ వెళ్ళిపోయినట్టుగా అనిపించిందిట. ఆ కన్యామణి లోపల ఆ తల్లి బీజప్రాయంగా, ఆ తల్లి లోపల బీజప్రాయంగా అంటే ఒక విత్తనంగా లోపలగా ఉన్న ఒక అనుభూతి, దివ్యమైన అనుభూతి ఒక్కసారిగా తలలు పైకెత్తి రెక్కలు అల్లల్లాడించి దివ్యలోకాల్లో విహరించటం మొదలుపెట్టిందిట. ఒక దివ్యహస్తం ఆనంద స్పర్శతో ఆమెని తన కౌగిలిలోకి తీసుకుంది. ఆమె మనస్సు నిశ్చలమైపోయి నిలబడింది. శరీరం అంతా ఒకే మాధుర్యపు స్పర్శ స్థిరంగా నిలబడిపోయింది. ఆవిడ నాలుక మీద కృష్ణనామం స్మరిస్తూ ఉంటే కళ్ళు పరవశత్వంతో మూతపడ్డాయి. లేలేత పుట్టతేనెల రుచులు పాదాల నుంచి తల కేశాల వరకు, గోళ్ల చివర వరకు ఆమెని ముంచివేశాయి అంటున్నారు. మునిగిపోయింది, తేనె వాకల్లో ఆ తల్లి మునిగిపోయింది. ఆ పరమాత్మ యొక్క స్పర్శతో లేలేత పుట్టతేనెల మాధుర్యంలో మునకలు వేస్తూ ఉన్నది ఆవిడ. ఒక అనుభూతి మనస్సులో గాఢంగా అనుభవించేటప్పుడు అన్ని ఇంద్రియాలు కూడా ఒకటిగా వచ్చేస్తాయి, బయటికి వెళ్ళవు. ఒక ఇంద్రియం అవతలికి వెళ్ళటం అనేటటువంటిది ఉండదు. అలా ఉండదు కాబట్టి దాన్ని అనుభూతి అన్నారు. అంటే లోపలి ప్రజ్ఞ అనుభూతి చెందేటప్పుడు ఇంద్రియాలన్నీ మనస్సులోకి ముడుచుకుపోతాయి, ఇంకేమీ పనిచేయవు. ఆ మనస్సు నిశ్చలమై అసలు ప్రజ్ఞలో కలిసిపోతుంది. అప్పటి అనుభూతిలో ఇంద్రియ భేదాలేమీ ఉండవు, అన్నీ ఒకటే అయిపోతాయి అన్నమాట. అన్నీ ముడుచుకుని సబ్మిసివ్గా స్వామికి శరణాగతి చేసేసి మెదలకుండా ఉంటాయి. ఆవిడ జీవ చైతన్యం అంతా కూడా తన్మయమైపోయి కృష్ణమయమైపోయి నిలబడిపోయింది. ఆవిడ అంటూ విడిగా లేదు. ఆ తల్లి విడిగా ఉండే ఎగ్జిస్టెన్స్ అంతా పోయి స్వామిలో పూర్తిగా కలిసిపోయింది. కళ్ళల్లో ఆనందాశ్రువులు కళ్ళ నుంచి నీళ్లు గారుతూ ఉన్నాయి. భూత భవిష్యత్తులతో కూడిన ఒక జీవితం మొత్తం ఆ క్షణంలో కేవలం వర్తమాన కాలంగా అయిపోయింది. అంటే ఉన్నది ఇది ఒక్కటే. ఏదంటే ఇప్పుడు అనేటటువంటి వర్తమాన కాలం. భూతకాలము లేదు, భవిష్యత్ కాలము లేదు. అంటే మనస్సు లేకపోతే భూత భవిష్యత్తులు ఉండవు. మనస్సుతో మనం ఊహిస్తాం పాతకాలం ఇది, రాబోయే కాలం ఇది అని. అది లేనప్పుడు కేవలం వర్తమాన కాలమే, ఇప్పుడు అనేదే ఉంటుంది. ఆ ఇప్పుడు అనేది ఎంత గొప్ప స్థితి అంటే వర్తమాన కాలం అనేది సమస్తము అప్పుడే ఉంటాయి, ఇప్పుడులోనే సమస్తము ఉంటాయి. ఇంకా వేరే ఇది కాక ఇంకొకటి అనేటటువంటి ప్రాసెసే లేని స్థితి. అటువంటి స్థితిలోకి వచ్చింది ఆవిడ. ఆ దివ్యమైన చిన్మయ బిందువై నిలబడిపోయింది ఆవిడ. ఆ వర్తమాన కాలంలో దివ్య స్పర్శలో చిన్మయమై చైతన్యమయమైపోయిన ఒక చుక్కలాగా, ఒక బిందువులాగా నిలబడిపోయింది. అంటే ఆగిపోయింది, సమస్తము ఆగిపోయి ఆవిడ స్వామిలో కలిసిపోయింది. ఆ స్వామి స్పర్శతో అన్ని చేష్టలు, అన్ని మొత్తం కదలికలు అనేవన్నీ కూడా కరిగిపోయి ఆగిపోయినాయి. భౌతిక చేష్టలే కాకుండా, భౌతికంగా ఫిజికల్గా కదలికలే కాకుండా మనస్సు కూడా ఆగిపోయి, మనస్సు చేసే చేష్టలన్నీ కూడా కరిగిపోయి ఆగిపోయినాయి. ఎక్కడ ఏ కదలిక లేదు. ఆవిడ జీవితమే ఒక పుష్పమై స్వామి పాదాలకు అభిముఖమై మహోజ్వలంగా వికసిస్తూ ఉండిపోయింది. ఆవిడ జీవితమే ఆ తండ్రి పాదపద్మాల మీద ఒక కుసుమమై ఒక పువ్వైపోయిందన్నమాట. కృష్ణనామ స్మరణ నాలుకకే మధురంగా ఉంటుందని తాను ఇన్నాళ్ళు అనుకుంటూ ఉంది. కానీ రక్తనాళాల్లోనూ నాడులలోనూ
ఎక్కడంటే అక్కడ ఆ రుచి అనుభవం ఆవిడకి కలిగిందని ఆవిడకే ఆశ్చర్యంగా ఉంది. ఆ సుఖ స్పర్శ ఈ యొక్క అనుభూతిని ఇంకా తట్టుకోలేక గభాలున వెనక్కి తిరిగి చూసింది. అలా తల తిప్పుతూ ఉండగానే తన భుజాల మీద తళుక్కుమనే రవ్వల ఉంగరాల వేళ్లతో 2 భద్రహస్తాలు వెలుగులు చిమ్ముతూ కనిపించినాయి ఆవిడకి. చటుక్కున వెనక్కి తిరిగిన గోదకి తను ఎవరి ఒళ్ళో ఉన్నదో, తను ఎవరి కౌగిలిలో ఉన్నదో అర్థమైపోయింది. ఉంగరాల వేళ్లతో తళుక్కుమనే రవ్వల ఉంగరాల వేళ్లతో భద్రమైన కౌగిలిలో వెలుగులు చిమ్ముతూ ఉన్న చేతుల మధ్యలో తానుండటం ఆవిడకి తెలిసింది. అందాలు చిందే గోళ్ళు, నల్ల కలువల ఛాయలో ఉన్న వేళ్ళు గమనిస్తూ పూర్తిగా వెనక్కి తిరిగి చూస్తే నీలదేహము, ప్రేమలు కురిపించే కళ్ళు, చెవులకు మకర కుండలాలు, రత్నాల బాహుపురులు, తల మీద మణికిరీటం, ఈ అన్ని మెరుగులను స్వీకరించి వెన్నెలలాగా వెలిగిపోతూ ఉన్న ఒక దివ్యమూర్తి కౌగిలిలో తాను ఉన్నాను అని గోదాకుమారికి దర్శనం కలిగింది. ఆవిడకి ఒళ్ళు గగురు పొడిచింది. స్పృహ లేని స్థితి వచ్చేసింది. కొంచెంసేపటికి స్పృహలోకి వచ్చి ఒళ్ళు తెలిసింది. చేతులు జోడించాలనుకుంది. తీరా చూస్తే ఎవ్వరూ లేరు. ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచంలోకి వస్తామో, బాహ్య ప్రపంచము అంటేనే ఇంద్రియాలతో చూస్తూ ఉన్నటువంటి ప్రపంచము అని అర్థం. ఇంద్రియాలతో చూడటం అంటే కళ్ళు తెరవంగానే కాన్సెప్చువల్ వరల్డ్లోకి వచ్చేస్తాం. అంటే ఎదుట ఉన్న వస్తువుకు ఒక పేరు, ఒక రూపము మనం ఫిక్స్ చేసుకున్నాం మనస్సులో. అవి 2 వచ్చేస్తాయి. అదే బాహ్య ప్రపంచం. అంతే తప్ప ఇదిగాక వేరే ఏ ప్రపంచం లేదు. మనం పేరు పెట్టుకున్న ప్రపంచం. మనం నామరూపాత్మక జగత్తు అంటారు. మనం నామం పెట్టాం, పేరు పెట్టాం, ఆకారాలు క్రియేట్ చేసి దానికి దీనికి జోడించి ఇది అని ఫిక్స్ చేసుకున్నాం. అందువల్ల అక్కడ స్వామి ఉండడు. స్వామి లేనటువంటిదే కాన్సెప్చువల్ వరల్డ్. మనం కాన్సెప్ట్తో తయారు చేసుకున్నటువంటి ప్రపంచం, ఊహా జగత్తు. ఈ ఊహా జగత్తులో స్వామికి అవకాశం లేదు. ఎందుకంటే స్వామి ఊహకు లొంగేవాడు కాదు. చూస్తే ఎక్కడ ఎవ్వరూ లేరు. ఒళ్ళు తెలిసింది, అంతా వెతికింది. తను ఏకాంతంగా ఉన్నది, ఇక్కడ ఎవ్వరూ లేరని తెలిసింది. నిదానించి చూస్తే ఆ వెన్నెలలో ఒక పొన్న చెట్టు కొమ్మ మెత్తగా మృదువుగా ఆ రెమ్మలన్నీ కూడా తన వీపుని, మెడని, శరీరాన్ని ఒత్తుకుంటూ కదలటం ఆవిడకి అర్థమైంది. ఆ చెట్టు తగులుతోంది ఆ వెనకాల నుంచి ఆవిడకి. ఆ చెట్టులో కూడా ఉన్నవాడు పరమాత్మే కాబట్టి ఆ దొంగ కృష్ణుడు ఆ చెట్టు రూపంలో ఆవిడని ముద్దాడుతూ ఉన్నాడు అని అర్థం చేసుకుంది. ఆ భావనతోనే మళ్ళీ ఒక్క క్షణం ఆవిడకి ఇంచుమించుగా ఒళ్ళు తెలియని స్థితి, స్పృహ లేకపోవటం జరిగింది. చిన్న పొన్నాకుల మధ్యలో నుంచి కళ్ళు దూర్చి వెన్నెలలన్నీ కూడా ఆవిడ సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఆ దొంగ కృష్ణుడు పొన్నాకుల మధ్యలో నుంచి వెన్నెల రూపంలో వచ్చి ఆవిడ సౌందర్యాన్ని తాగేస్తున్నాడు అనిపించింది. గోద తను వాలుజడలో ఉన్న ముద్దబంతి పువ్వుని తడిమి చూసుకుంది. కాస్త స్పృహ వచ్చింది, కొంచెం తెలివి వచ్చింది ఆ తన్మయత్వంలో నుంచి. వెంటనే తన జడలో ముద్దబంతి పువ్వు ఉందా లేదా అని చూసుకుంటే, అంటే ఇంతవరకు ఆవిడకి ఇటువంటి అనుభవం కలిగినప్పుడల్లా ముద్దబంతి పువ్వు మాయమైపోవటం, తీరా చూస్తే గుళ్ళో స్వామి చేతిలో ఉండటం అనేది అనుభవం అవుతూ ఉంది ఆవిడకి. అందువల్ల తడిమి చూసుకుంటే పువ్వు లేదు. ఆవిడ వెంటనే గుళ్ళోపలికి తుర్రుమని పరిగెత్తిందిట. గబగబా పరిగెత్తింది. వాలుజడలో తను ధరించిన పువ్వు చూస్తే ఆ చిన్న మన్నారు దేవుడి చేతిలో కులుకుతూ ఉన్నదిట ఆ పువ్వు. అది చూసిన గోద వెంటనే పులకరించిపోయింది. అంటే ఏదో చెట్టు రాసుకుంది నాకు, చెట్టు కదులుతూ నా మెడకి శరీరానికి తగులుతూ ఉంటే స్వామే వచ్చాడని నేను అనుకున్నాను. ఓహో, చెట్టు రూపంలో స్వామి వచ్చాడా, చెట్టు రూపంలో నన్ను ముద్దాడా అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే జరిగింది నిజమే అని నాకు అర్థమవుతోంది. స్వామి వచ్చి నన్ను ముద్దాడి నా తల్లో ఉన్న ముద్దబంతి పువ్వు తీసుకెళ్ళిపోయాడు అనే వాస్తవం ఆవిడ దృష్టిలోకి వచ్చేసిందన్నమాట. ఒకప్పుడు ఎలా ఉంటుందంటే, ఇదంతా ఏమిటి మాయగా ఉంది, కృష్ణుడు రావటం ఏమిటి, నన్ను కౌగిలించుకోవటం ఏమిటి,
నా దగ్గరికి రావటం ఏమిటి మరి? నేను కళ్ళు తెరవగానే మాయమైపోతున్నాడే, ఏది నిజం ఇప్పుడు? ఇప్పుడు నేను కళ్ళు తెరిచింది నిజమా, నేను తన్మయమైంది నిజమా, ఏ అనుభవం నిజము అనే ప్రశ్న వస్తుంది భక్తుడి మనస్సులోకి. ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల ఆ ప్రశ్నకి ఎలాంటి సమాధానం వస్తుందంటే, ఏదైనా కూడా నిజమే, అది నిజమే, ఇది నిజమే, కానీ పరమాత్మకి సంబంధించిన నిజాన్నే నేను కౌగలించుకుంటాను. ఈ జీవాత్మకు సంబంధించిన నిజాలు నాకు అవసరం లేదు, అవి నన్ను ఉద్ధరించవు అనేటటువంటి క్లారిటీ ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల, గురువు అనుగ్రహం వల్ల, ఇదే ఇదే అసలైన సత్యము, ఇది కూడా సత్యం కావచ్చు కానీ ఇది పరమ సత్యము అనే విషయం ఆ వ్యక్తికి, ఆ భక్తుడికి అర్థమైపోయి స్వామి పాదాల మీద మనస్సుని, హృదయాన్ని, సమస్తాన్ని కుమ్మరించి వేస్తుందన్నమాట. ఒక పాటలో ఒక కవి చెప్తాడు, స్వామి పాదాల మీద తలని ఉంచాలి, తలతో స్వామి పాదాలు అర్చించాలని నా శిరస్సు తీసుకెళ్ళి స్వామి పాదాల ముందు పెట్టాను, నా హృదయంలో ఉన్న పూలన్నీ కూడా కుమ్మరించబడి స్వామి పాదాల మీద ఒలికిపోయినాయి, అంతకంటే నాకు ఇంకేం కావాలి అంటాడు. స్వామి అనుగ్రహంతోనే స్వామి పాదాలకు నా హృదయ పుష్పార్చన జరిగింది అంటాడు ఆయన. దేవుడి సంకల్పం అంతా కూడా మాయతో కలిసే ప్రకృతిగా రూపం ధరించింది. ప్రకృతిలోనే దేవుడు మాయ వెనకనే మాటుగా దాక్కొని ఉంటాడు. ఆ ప్రకృతిలోనే స్వామిని దర్శించినప్పుడు మాయాతీతుడైన దేవుణ్ణి చేరగలగటం, ఎందుకంటే సర్వత్రా ఉన్నాడు, సర్వత్రా ఉన్నవాడిని తెలుసుకోవాలి అంటే మాయను దాటాలి. మాయను దాటటం అంటే ఈ వస్తువు, నాకు ఎదురుగా కనపడే వస్తువుకి పేరు నేను పెట్టుకున్నాను, నా వంటి వారు మానవులు పెట్టారు దీనికి పేరు, అసలు ఇక్కడ ఉన్నది పరమాత్మ వస్తువే, రెండో వస్తువు అనేది ఉండటానికి అవకాశం లేదు అనేటటువంటి స్థిర నిశ్చయం ఉన్నప్పుడు మాయా ప్రకృతి కలిసి కనపడవు మనకి. మాయ తొలుగుతుందంటే అసలు ఇది పరమాత్మ వస్తువు, దీని పేరు మటుకే ఇది, వ్యవహారికంగా ఈ పేరున్నది కానీ అసలు ఇది పరమాత్మ వస్తువే. ఏ వస్తువు కనపడినా, ఏది ఎలా ఉన్నా అది పరమాత్మే. మనకి భాగవతంలో విష్ణు ఉపాసన ఫస్ట్ మొట్టమొదట చేసేది విష్ణు ఉపాసన. ఏమిటది? కళ్ళు తెరిచినప్పటి నుంచి ఏ వస్తువు కనపడ్డా విష్ణు స్వరూపమే అనే ధ్యానం చేసుకోవాలి. ఏ జీవి కనపడినా, ఏ వస్తువు కనపడినా కళ్ళ ఎదుట ఉన్నది స్వామి మాత్రమే, ఇంకొకరుండే అవకాశమే లేదు అనేటటువంటి నిశ్చయ జ్ఞానం వస్తుంది ఆ విష్ణోపాసన వల్ల. ఆవిడకి ఆ విష్ణోపాసన న్యాచురల్గా సిద్ధించింది. శరణాగతి వల్ల, ప్రేమ భావం వల్ల పులకరింతలు వచ్చి ఆ తల్లి మనస్సు, హృదయం అన్నీ కూడా స్వామికి అర్పించబడి విష్ణోపాసన అనేటటువంటిది ఆవిడకి నిశ్చయం అయిపోయింది. ఎందుకు? అంతా ఉన్నది స్వామే కదా అని తెలిసిపోయింది ఆవిడకి. ప్రకృతిలో దేవుడు మాయ వెనకాలగా దాక్కొని ఉంటాడు, మాయ తొలగిపోతే ఉండేవాడు ఆయనే కదా. మాయ ఏమిటంటే మనం పెట్టుకున్న నామరూపములు, ఆ నామరూపాలని పక్కకు పెడితే ఉండేది స్వామే కదా. మొదట్లో తెలిసి తెలియకుండా సగం ఇది సగం అది అన్నట్టుగా ఉంటుంది. పోను 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 స్వామి మీద నమ్మకం చెదరకుండా ఉంటే క్రమంగా స్వామి తను ఏది ఎలా చూడాలని మనం అనుకుంటున్నామో ఆ రూపంలో వచ్చేస్తాడు స్వామి. అది చూసి గోదాదేవి పులకరించిపోయింది. దేవుడి సంకల్పం మాయతో కలిసి ప్రకృతిగానే రూపం తీసుకుంటుంది. ప్రకృతిలోనే దేవుడు మాయ వెనకాలగా దాక్కొని ఉంటాడు. ఈ ప్రకృతిలోనే స్వామిని దర్శించినప్పుడు మాయకు అతీతుడైన దేవుణ్ణి చేరటం జరుగుతుందన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంతమంది దేవుళ్ళున్నారా అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం. మనం ఏ రూపంలో స్వామిని సంకల్పిస్తామో ఆ రూపంలో స్వామి రావటం అనేది సహజం. వేరే రూపంలో వస్తే మనం గుర్తుపట్టం కదా, మన స్వామిని మనం అనుకోం కదా. మనం స్వామిని ఎలా ఏ రూపంతో ధ్యానం చేసామో ఆ రూపం వచ్చినప్పుడే ఓహో నేను ధ్యానం చేసిన స్వామి వచ్చాడని తెలుస్తుంది. అందుకని చాలా చక్కగా ఇక్కడ మన సంకల్పం ప్రకారం అదే రూపంలో స్వామి ప్రత్యక్షం అవుతాడు అని చెప్పి రాశారు. ఈ క్రమ పరిణామం అంతా కూడా, ఈ మార్పు అంతా కూడా క్రమంగా కొంచెం కొంచెం భక్తుడిలో నమ్మకం పెరగటం, సంకల్పం చక్కటి స్థిర రూపం ధరించటం, అది ఇంకా చెదరదు ఆ సంకల్పం. ఎప్పుడైతే సంకల్పానికి స్థిరత్వం వస్తుందో విషయం అర్థమైపోవటం మన లోపలికి అవగతం అయిపోతుంది. అవగతం అయిపోగానే
చక్కగా ఆ స్వామి నువ్వు ఏ రూపంలో చూడాలనుకుంటే ఆ రూపంలో వచ్చేస్తాడు. గోదాదేవి మనస్సులో ఒక డౌట్ వచ్చింది. సడన్ గా ఒక సందేహం వచ్చింది. తనకి దర్శనమిచ్చిన వాడికి రవల ఉంగరాలు, మణి కిరీటం ఇవన్నీ ఉన్నాయి కదా! మరి గుళ్ళో ఉన్న స్వామికి రవల ఉంగరాలు లేవు, మణి కిరీటం లేదు. ఆలయంలో ఉన్న స్వామికి నెమలీక నెత్తి మీద ఉన్నది గదా! ముద్దులొలుకుతూ ఉన్నది గదా! అలవోకగా కూర్చుంది గదా! అక్కడికెళ్ళి ఆయన జుట్టులో చుట్టి పెట్టిన జుట్టులో అలవోకగా నెమలీక ముద్దులు కారుకుంటూ కూర్చుంది గదా! మరి ఈ స్వామెవరు? ఆ స్వామెవరు? ఈ సందేహం తీర్చుకోటానికి ఏదడిగినా ఈ స్వామేమో నోరు విప్పడు. అడిగి ఉపయోగం లేదు. ఇలా అనుకుంటూ గోదాదేవి ఏమీ అడగకుండా స్వామి వంక చూసిందిట. కృష్ణుడు కనుబొమ్మలు కదిలించి చిత్రంగా కళ్ళుని తిప్పి చిన్న నటన చూపించి నవ్వి ఊరుకున్నాడు. అనేక హావభావాలు ఆయనలో ఆవిడకి కనపడుతూ ఉన్నాయి. ఈ స్వామితో వచ్చిన చిక్కే ఇది, ఏది చెప్పడు, అడగకుండా ఉంటే చెబుతాడు అనుకుందిట. అడిగితే చెప్పడు, అడగకుండా ఉంటేనే చెబుతాడు అనుకుందిట. స్వామి ప్రవర్తన ఇలా ఉంటుంది అని తెలిసిన గోద స్వామినేమీ అడగకుండా పాదాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి మళ్ళీ తోటలోకి వెళ్ళింది చెలికత్తెల దగ్గరికి. స్వామి ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది అనే గ్రహించటం వరకే సత్యం, కానీ ఇది కొంతవరకు మాత్రమే సత్యం. ఇది కూడా ఇది స్వామి అని ఎక్కడ మనం ఎల్లలు పెట్టి ఇది ఇది అని ఒక ఫ్రేమింగ్ చేయటం అనేది ఎప్పుడు కూడా ఇంపాసిబుల్. అది అంతులేని వస్తువు. ఎక్కడ అనంతమైనటువంటి స్వామిని మనం ఒక ఫ్రేమ్ చేసి ఇలా ఉంటాడు అని చెప్పటం అనేది సాధ్యమే. మన మనస్సుకి ఇంపాసిబుల్ అది. ఎందుకంటే మనస్సు అంటే కొలత. మన మనస్సుతో అనేక కొలతలు చేస్తాం. స్వామి అందులో ఇమిడే మాటే లేదు అసలు అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఈ స్వామి ప్రవర్తన ఇలా ఉంటుంది అనేది నిజానికి అసలు సత్యం కాదు. తాను ఎంత ఎత్తుగా ఎదిగినా, ఎంత తెలుసుకున్నా ఆయన ఇంకా కొంచెం పైనే ఉంటాడు. మనకు అందనట్టే ఉంటాడు. జీవుడికి తెలిసిన పద్ధతిలో దేవుడి లీల ఎందుకు జరుగుతుంది? జీవుడికి తెలియనంత ఎత్తుగా ఉంటుంది అది. తెలిసి తెలియని క్రీడలోనే మాయలో ఉన్నటువంటి ఆనందం, ఆ జీవుడు దేవుడు ఐక్యం అవ్వటం, జీవుడు దేవుడు విడిగా ఉండటం, విరహవేదన పడటం, దగ్గరికి వెళ్ళటం, దూరం అవ్వటం, ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయన ఆట. ప్రతి మలుపులోనూ ఈ కథలో ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది అంటున్నారు. ఆ పగలంతా గోదాదేవి చెలికత్తెలతో కలిసి గుడిలోంచి తోటకి, తోటలో నుంచి గుడికి తిరిగి తిరిగి ఆడుకుంటూనే ఉందిట. కానీ కోనేటి దగ్గర జరిగిన అనుభవాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. చలిగాలి తెర ఒకటి రివ్వున లేచి దుమ్ము రేపి తోటలో ఎండుటాకులన్నిటినీ ఎగరగొట్టిందిట. ఇంతలో తల్లి కబురు చేస్తే ఇంటికి చేరిన గోదకి ఇంట్లో ఏదో కొత్త గాలి చేరినట్టుగా అనిపించిందిట. దట్టమైన మీసాలతో, దిట్టమైన నామాలతో గోదాదేవి మేనమామ వచ్చి ఉన్నాడు. మేనగోడలి కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆయన, ఏది నా మేనగోడలు, ఈమెనా నా కోడలు అన్నాడు. ఆవిడ మేనమావకు నమస్కారం చేసి, గోద మేనమావకు నమస్కారం చేసి ఏదో 4 మాటలు మాట్లాడి లోపలికి వెళ్ళిపోయి ఒక మూలగా నక్కి కూర్చుందిట. పెద్దవాళ్ళందరూ గోద పెళ్లి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆవిడ మనస్సులోనూ బయట కూడా సంధ్య చీకట్లన్నీ అలుముకుంటూ ఉన్నాయిట. ఈ అలుముకున్న చీకట్లన్నీ గోదాదేవి మనస్సులోకి చేరి ఆవిడ ఆశించినట్టుగా కాకుండా ఇంకో రకంగా ఈ కథ నడుస్తోందేమిటి, ఇది స్వామి లీలే ఇది కూడా అనేటటువంటి భావన రావటం, తనకు మేనరికం సిద్ధంగా ఉండటం, ఆ మేనరికాన్ని కాదని నేను గుళ్ళో దేవుణ్ణి ప్రేమించాను అని చెప్పటము, చెప్పిన దాన్ని వాళ్ళు ఒప్పుకుంటారా, ఇలా చెప్పగలనా అనే తర్జన భర్జనతో పాపం అలా ఉండిపోయింది. కరడుగట్టిన దిగులు, ముద్దగట్టిన రోషం, దుఃఖం అలాగే నొక్కి పెట్టుకొని రాత్రంతా గోద మనస్సులోనే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది. ఆవిడ ఒక్కసారిగా నీరసించిపోయింది ఈ భావంతో. ఈ స్వామి నన్ను వ్యామోహపెట్టడం ఎందుకు, తన తోడిదే నా జీవితం అని ఆయనకు తెలియదా? జీవితాలతో చెలగాటం ఆడతాడా ఈయన? అది సరదానా తండ్రి నీకు? ఎదటి వాళ్ళ బాధను నువ్వు గ్రహించలేవా? ఇక ముందు ఆయన ఏం చేయదలుచుకున్నాడు? నన్నేం చేయబోతున్నావు? రేపు ఉదయాన్నే ఖచ్చితంగా నీతో మాట్లాడుతాను నేను.
తనకు దూరంగా ఎక్కడికో పంపించాలని, నన్ను పంపించేసేయాలని నువ్వేమన్నా ప్లాన్ పెట్టుకున్నావా? ముందుగా చనువుగా దగ్గరికి ఎందుకు తీశావు, ఇప్పుడు దూరంగా ఎందుకు నెట్టేస్తున్నావు అని అనుకుంటోంది. ఈ ఆలోచనలతో రాత్రంతా గడిపి తెల్లవారుజామునే స్నేహితురాళ్ళందరినీ, చెలికత్తెలందరినీ తీసుకుని గుడికి బయలుదేరింది. లక్ష్మీ కళలన్నీ కుప్పబోసినట్టుగా ఉన్న గోదాదేవి కళ్ళతో ఆ 6వ రోజు రాత్రి ఆవిడ దృష్టితో భక్తులందరినీ కరుణించుగాక అని అడుగుతూ ఉన్నారు. మన రికార్డింగ్ నెంబర్ 6 అయిపోయింది.